నిన్న గుమ్మనూరు జయరాం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పైన ఆయన సోదరుడైన గుమ్మనూరు నారాయణ పైన ఒక న్యూస్ ప్రసారం చేశాం. ఇంత దౌర్జన్యమా, ప్రజాస్వామ్యం మంట కలిసింది అంటూ ఒక న్యూస్ ప్రసారం చేశాం. ఆ న్యూస్ ప్రసారం చేసిన నిన్న ఎవరైతే తల్లి కొడుకు వచ్చారో ఈయన సుబ్బారెడ్డి, ఈయన ప్రొద్దుటూరులో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడో ఏమో మాకు తెలియదు అన్నారు. ఆయన్ని పట్టుకున్నాం, ఆయన దగ్గరికి మన రిపోర్టర్ను పంపించాం. అసలు ఏం జరిగింది ఏంటనేది సుబ్బారెడ్డితో కూడా వాయిస్ తీసుకున్నాం. ఎందువల్ల నీ పైన దాడి చేసినారు? నేను అప్పులు తెచ్చినా మీ నాన్న భూమి అమ్మినాడని చెప్పి నన్ను దాడి చేశాను. నేను అప్పులు దర్శన అప్పులు వేసా, కోటి రూపాయల వరకు అప్పులు అయినాయి. సుబ్బారెడ్డి ఏం చెప్పాడు, సుబ్బారెడ్డి ఏ పొజిషన్లో ఉన్నాడు, ఏం జరిగిందనేది కూడా మొత్తం ఏపీ 39 టీవీ కూలంకుషంగా నిజాన్ని నిగ్గు తేల్చే పరిస్థితిలో అయితే ఈరోజు. ఎందుకంటే ఏదైనా ఒక న్యూస్ పెట్టిన తర్వాత అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత, అసలు ట్రూత్ ఏంది అనేది కూడా చాలా ముఖ్యం. జర్నలిజంలో ఈ ట్రాన్స్పరెంటీ అనేది చాలా ముఖ్యమని భావించేదే ఏపీ 39 టీవీ. సో దీని వెనకాల ఏం జరిగింది, ఈ తల్లి కొడుకు చెప్పిన దాంట్లో ఎంత మాత్రం నిజం ఉంది, సుబ్బారెడ్డి ఏం చెప్తారు, సుబ్బారెడ్డికి ఏమో గొడవలు ఎందుకైనాయి, సుబ్బారెడ్డి ఎక్కడున్నాడు ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా ఈరోజు వివరాలతో సహా ట్రూత్ మీ ముందర పెడుతున్నా. ఖచ్చితంగా ఈరోజు ఏం జరిగింది అనేది ప్రజలారా మీరే చూడండి. ఈమె తమ్ముళ్ళు కూడా మన స్టూడియోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. ఏం జరిగింది అనేది వాళ్ళనడిగి కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నారండి మీ ఇద్దరు. ఆమె ఏమవుతుంది, ఈమె మీకు అక్క అవుతుంది. మీ అక్కనా? ఏం పేరు ఆమె పేరు? అనసూయమ్మ. మీకు ఎంతమంది మీ అక్క చెల్లెళ్ళు, మీరు ఎంతమంది? మీ నాన్నకు? మా నాన్నకి ఇద్దరు ఉంటే ఒక ఆమె చనిపోయింది. ఏముంది? ఏమేముంది. మీ బావ పేరు ఏం పేరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి. ఇప్పుడు ఈ ఆస్తి ఎన్ని ఎకరాలు? ఇది 10.5 ఎకరాల సెంట్లు. 10 ఎకరాల 56 సెంట్లు. 10.5 ఎకరాలు. ఇప్పుడు మీ అక్క వచ్చి నిన్న నాకు అన్యాయం చేశారని మీ మీద కూడా కంప్లైంట్. నిన్న చెప్పింది ఏం చెప్పిందంటే మాకు ₹1 ఇవ్వలేదు అని. ఈరోజు తెలిసింది ఏంటంటే 10 లక్షల రూపాయలు నిన్న రిజిస్టర్ ఆఫీసులో, అంటే మొన్న 27వ తేదీన ఎప్పుడు లాస్ట్ మంత్ 10 లక్షలు ఇచ్చినారు. 10 లక్షలు ఏమో తీసుకుంది, అది మీకు ఇచ్చినారు. ఆ 10 లక్షలు మీ ఇంట్లోనే వారేసి గొడవ పడి మీతో వచ్చింది మా దగ్గరికి. వచ్చింది. ఇంతేనా? అంతే. ఇది ఆమె రిజిస్టర్ ఆఫీస్కి పోయింది వాస్తవం. తల్లి కొడుకు ఇద్దరు పోయినారు, సంతకాలు పెట్టారు, 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అది వీళ్ళు మామూలు ఇద్దరు, అబ్బాయికి మామూళ్ళు, ఆమెకి ఇద్దరు తమ్ముళ్ళు, స్వయాన తోడబుట్టిన తమ్ముళ్ళు. వీళ్ళే వచ్చారు. నిజం ఏంటి సార్ మీకు తెలుసుకోకుండా ఇలా పెడితే ఎలా, ఇది గుమ్మనూరు ఫ్యామిలీకి ఏంటి సంబంధం, ఇది మా ఫ్యామిలీ ఇష్యూ అని వీళ్ళే మన స్టూడియోకి వచ్చారు. సో ఈరోజు ప్రజలకు నిజాలు తెలియాలని వీరితో మాట్లాడుతున్నాం. మొత్తం ఎంత కమ్మేరన్నది, ఎవరు తీసుకున్నారు అది? ఎవరు ఆయన చికెన్ సీనా అంట, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్. వాళ్ళు ఆ రోజు నేను రిజిస్టర్ ఆఫీస్ ఎంత కమ్మినాడు, ఏం కథ అంటే అమ్మిండేది ఏమీ మాకు తెలియదు. ఆన్లైన్లో రిజిస్టర్ అయిన తర్వాత మేము అడిగినాము. అడిగితే ₹1 కొనే ఉన్నాను. 2-3 కోట్ల ఆస్తి నువ్వు ₹1 ఎట్లా కొన్నావు అంటే ఆయన అమ్మినాడు, మేము తీసుకున్నాం. ఆయన అమ్మాయికి ఎవరు, నువ్వు తీసుకునే ఎవరు తప్పట్లేదు. మేము అడిగితే లేదు ₹1 తీసుకున్నాము, మేము 30 లక్షలు ఇచ్చేసినాము ఆయనకు ఆల్రెడీగా. మళ్ళీ కాబట్టి మిగతా అమౌంట్ మళ్ళీ ఇస్తాము, మీరు ఇప్పుడు 10 లక్షలు తీసుకుపోండి అని ఇచ్చినారు. రోజు దాంట్లో అట్లా కాదన్నా, ఇంత ఆస్తి పోతుంది చూడండి, దీన్ని ఉందేమో ఆలోచన చేయండి అంటే తర్వాత ఇప్పుడు సంతకాలు పెట్టుకోండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం అన్నారు. మీరున్నారా సంతకాలు పెట్టినప్పుడు? మేము ఉండాం, బయట ఉండాం. మీరున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇప్పుడు 10 లక్షలు తీసుకో, 5 లక్షల రూపాయలు కేసు ఉందంట కదా, మీ భావన మీరు కొట్టిండేది. అదేం జరిగిందంట అది కూడా నేను ఎంక్వైరీ చేసి, మీ బావను మీరు పొలంలో కొట్లాన్నారు, మీ బావను కొట్టినారు. అంబులెన్స్లో తీసుకుపోతుంటే పోతున్న అంబులెన్స్ యాక్సిడెంట్ అయిందంట. ఒక చెయ్యి ఏదో దెబ్బ తగిలిండేది, ఆ యాక్సిడెంట్లో ఇంకొక కాలు కూడా దెబ్బ తగిలింది, 2 కాళ్ళు ఇరిగినాయని చెప్పని అదంతా తీసుకొచ్చి మీ మీద కేసు వేసినారు. గుమ్మనూరు జయరామన్తో అప్పుడు మాకు లేచింది, మీ కర్మ చూడయ్యా, అదేదో మీరు క్యాజువల్ కొట్లాడు గేటు పడితే అది తీసుకుపోయి యాక్సిడెంట్లో మళ్ళీ అంబులెన్స్ యాక్సిడెంట్ అయ్యి ఇంత కర్మ మళ్ళీ మీ మీదకి వచ్చిందని అంటే, కాదన్నా అంబులెన్స్ యాక్సిడెంట్ అయితే మాకేం సంబంధం అన్నా అంటే, అది అట్లుందప్ప ఇప్పుడు అని అంటే ఏంది మళ్ళీ స్టేషన్ పోయినప్పుడు ఏడుండో బాగా ఎట్లన్నా చూపిండి మాకు, నాకు బావంటే ఇప్పటికప్పుడు కాబట్టి అయిపోతాకపోతాం గౌరవమే. నేనంటే ఎవరందు వాళ్ళు ఆడుతుండే మా అక్కకి ఇట్లా చేశాను నేను. సరే అని పోదామని ఎవడేగా చెప్పి లాస్ట్కి నేను వాళ్ళ అన్న కొడుకు తీసుకుంటే
ఇంకేముందప్ప మళ్ళీ యాక్సిడెంట్ అయ్యా అంబులెన్స్ పాపము మా చిన్నాయనకి అదేదో మీరు ఇంత అయితే అది పోయి మళ్ళీ ఇప్పుడు అది అంబుపోయి జుబ్బరైంది అనేది ఇక్కడ ఆ కేసు అంతా మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినాడు మీ బావను చంపేకపోయినట్టుగా అది అంతే కదా అది ఆయన చెప్పడమే ఉండదు, పక్కన వాళ్ళు చెప్పడము, సరే ఏదో చేయడము. పెట్టినారు కేసు. ఆ కేసు రాజీ కావడానికి ఇప్పుడు రాజీను మసంగా ఉన్నప్ప అని నారాయణ అన్న జయరామని చెప్పినారు మాకు బాగుండాలప్ప మీరు. మరి దీంట్లో నారాయణ కన్నకు కానీ జయరాం ఎమ్మెల్యే జయరాం అన్నది పాత్ర ఏంటి దీంట్లో? మేము న్యాయం కావాలని కోరినామో వాళ్ళది ఏం లేదు పాత్ర. వాళ్ళ దగ్గరికి పోయినారు అంతే. కొనిండే చికెన్ సీనా ప్రతాప్ వాళ్ళకేం సంబంధం అన్నది? గుమ్మనూరు నారాయణ అన్నకు సంబంధం లేదా? సంబంధమే లేదు. న్యాయం చేయమని చెప్పింటే మరి గుమ్మనూరు నారాయణ కొడుకు ఎందుకు వచ్చినాడు ఆ రోజు? మేము సాయం అని అడగాలని పోయినామా, నా ఇట్లా ఎన్ని కోట్లకు పోతుంది సమాజం అది కాదు 2-3 కోట్లు అంటారు కదా, అదేదో ₹1 కొన్నాడు అంటాడు, దాని మీద ఏదైనా న్యాయం చేయండి అన్న అని చెప్పంటే సరే బాబుని పంపిస్తానని పంపించినాడు అంతే. మళ్ళీ నారాయణ కూడా వచ్చినాడు, పాపం న్యాయం చేస్తానన్నాడు. ఇప్పుడు 10 తీసుకుపోండి అదంతా సెటిల్మెంట్ అని కూర్చొని మాట్లాడదాం అన్నారు. అది జరిగిన వాస్తవం. మేము అంతే కావాలా, అక్కకి ఏం కావాలా, బావ బాగుండాలా, అక్క బాగుండాలా, పిల్లోడు బాగుండాలా, అంతే కోరదు. మాకు దేవుడు ఇచ్చినాడు, మాకేం అవసరం లేదు అమ్మా, నీది వీళ్ళు కానీ వాళ్ళది కానీ చెల్లి మాకు అవసరం లేదు. నువ్వు బాగుండాలా, బావ బాగుండాలా, నీ అల్లుడు బాగుండాలా. అల్లుడు పిల్లప్పటి నుంచి మేమే సాకినాం. ఇప్పుడు ఆ 10 లక్షలు ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. తీసుకోవాలి ఆమె మీ ఇంట్లో పడేసి వచ్చినాను నేను. ఆయమ్మ ఏమో అర్థం చేసుకుందంటే నాకు తెలిసినంతట్లో ఇప్పుడు ఈ పిల్లోడు చేతును నారాయణ అన్న కొడుకు నేను అండం ఆడ సురేష్ అని ఎవరో లాయరు, శ్రీకాంత్ రెడ్డి లాయరు, వాళ్ళని కొంచెము ఆలోచించేయండి అమ్మా అని వాళ్ళ లాయర్ రూట్లో వాళ్ళు చెప్తుంటే టైం అయిపోతుందని రాండమ్మా అని నేను ఆ పిల్లోడు రాండమ్మా మీరు టైం అవుతుందని చెప్పి తోలుకుపోయిన వాళ్ళు ఈడ్చుకుపోయినారు. అండ్ అప్పటి నుంచి మా మీద ఆమె కచ్చ, ఏందో మీరు లో సంచి అయినారు, ఏందులో సంచి కామంటావు అన్నా దాంట్లో వాళ్ళకి సంబంధం లేదు మాకే సంబంధం లేదు, నువ్వు బాగుపడాలని మేము వచ్చినాం, మా మీద ఇప్పుడు ఇట్లా బాధపడుతుంది. ఇప్పుడు ఏం న్యాయం కావాలండి? ఇప్పుడు ఆయమ్మ కావాలంటేనా మార్కెట్ ఉండదు, ఇది ఎంత చెప్పిన ఏదైనా మార్కెట్ వాల్యుయేషన్ ఏముందో చూసి దానికి ఆ ప్రకారం సూర్య కానీ ఆయన చికెన్ సీనా కానీ ప్రతాప్ కానీ చేసిచ్చి అటు చుట్టూ మార్కెట్ మనం అంతా పోదాం. మీ 39 వాళ్ళు మీరు రావాలా, మేము రావాలా, మళ్ళీ జయరామ్ అన్న వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు మనసులు పంపి ఈ పిల్లోడు వచ్చినా చాలు చెప్పేది. మనం వాటికి పోయి మార్కెట్ ఏముంది ఆ ప్రకారం తీసుకోండి, బావుకింత నీకింత పిల్లోనికి మెయిన్, పిల్లోనికి ఇంత. ఇప్పుడు భవిష్యత్తు వీళ్ళు ఇద్దరు అయిపోయింది ఇడిచిపెట్టు, నాశనం అయిపోయింది, వీడు దిన్ను ఒక ముందు వాళ్ళకి చేసుకో పక్కన పెట్టు, అక్కదే పోయింది ఇడిచిపెట్టు, పిల్లోని భవిష్యత్తు కావాలని కోరుతున్నాం. మేము పిల్లప్పటి నుంచి సాకింతకి పిల్లప్పటి నుంచి మేమే సాకినాం ఆ పిల్లోని. మా కొడుకు కూతురు ఇల్లు కట్టించింది మేమేనాడా, ఇల్లు కూడా ఇల్లు కూడా అమ్మేసినాడు అంట కదా, అమ్మే అదే నా పెండ్లం పేరు మీద ఇట్లు చేస్తాడని ఆ స్థలం దొడ్లోన ఆవిడ తీసుకొని ఆడ కట్టించి మేమే ఇంట్లో సామాన్ పేర్లు కానీ చూసుకో. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు? ఎవరు దిన్నముగా ముందు వాళ్ళకొచ్చుకుంటాడు అట్లుంది ఆయన. బట్ ఇప్పుడు ఎవరు ఇప్పుడు బెడ్ మీద చాలా అంటే ఫస్ట్ లో బాగున్నప్పుడు పిలుచుకొచ్చుకున్నప్పుడు అప్పులు ఎందుకు చేసాడు మరి ఆయన? ఏంటికుందని అప్పు చేసేకి మీరు ఇప్పుడు ఉండు ఒకరు చెప్తారు గుంటకల్లో ప్లాట్ అమ్మినాడు 15-20 లక్షలు, 15-20 లక్షలు, 2 ఎకరాల భూమి వచ్చేసి ఇప్పుడు హైవేకి ఉంది. ఇప్పుడు నువ్వు వద్దన్న కూడా ₹1 పోతుంది ఎకరాని, అది ఉంది. అట్లాంటివన్నీ పెట్టుకొని దుడ్లు బాగా మళ్ళీ దుబారా ఖర్చు పెట్టే మనిషి కూడా కాదు, మళ్ళీ మంచి మనిషి నేనేం కాదనిలే. ఏమంటే ఒకద్దూరు అది శాడీస్కి వచ్చినప్పుడు వాళ్ళు అన్నోళ్ళు కూడా ఎదపడతారు, ఆ మనిషికి ఏమో అట్లా. మరి ఇంకా మీరేమనుకోనంటూ మాట మీ అక్క కూడా మీ బావను వదిలేసి వేరే ఆయనతో పోయింది. ఇంకా ఈ అట్లాగా మేము ఏంది మా ఫ్యామిలీ ఏమే, మేము 39 కంపల్సరీ రావాలా, మా ఫ్యామిలీ ఏమే అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన అట్లా మేము ఏ పొజిషన్ ఉంటామని చెప్పాను. ఇప్పుడు నువ్వు ఏదన్నా కానీ నీకు బాధ కావాలంటే మరి ఆధార్ కార్డులు ఉన్నాయి వేరే ఇంకొక ఆయన పేరుతో ఆధార్ కార్డు, ఇప్పుడు ఇంత సర్టిఫికేట్ కూడా పుట్టించినాడు ఆయన, డెత్ సర్టిఫికేట్ పుట్టించాడు చచ్చిపోయినారు అని అన్నా బావా. నువ్వు ఆల్రెడీగా టీవీకి ఒక ఇది ఉన్నట్లు వాడు ఉన్నట్లు మా సాయి కూడా చెప్పేది. నేను రేపు వారంకి నేను ఆయన పేరు మార్చిస్తున్నా ఆధార్ కార్డు. నేను నాకు ఈ పొద్దు ఏం వారం ఆదివారం కదా, వచ్చే ఆదివారం నీది నేను ఆయన పేరు మార్చిస్తున్నా ఆధార్ కార్డు నేను మార్చిస్తాను. మళ్ళీ అట్లా కాదు నిజం చూపిస్తాను మళ్ళీ నేను. సో ఫేక్ అంటావు. డెత్ సర్టిఫికేట్ పుట్టించాడు అన్న. ఓహో మీ బావ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరినే చచ్చిపోయినారు, రైలు కింద పడి చచ్చిపోయినారనే పుట్టించినాడు. ఇప్పుడు ఆయన లేడు, ఎన్ని చెప్పినా నువ్వు నమ్మొచ్చు, అద్దది కాదు. అక్కన ఆయపని చూసా, దీన్ని హనుమంతుడిని చూస్తుంది, ఆయపని చూస్తుంది, నీకు ఇదే రామాయణం అంటే
సంసారం చేస్తారు? ఒక ఆమె పోయింది, నువ్వు చెప్తున్నావు అని చెప్తే ఇంకేదిలే ఎప్పుడు ఇదేరా. ఇప్పుడు ఏదంటే సాంప్రదాయంగా పొద్దున్న లేచిన ఇప్పుడు కూడా ఆమె భగవద్గీత అవుతుంది. ఈ 3-4 రోజుల నుంచి నాకు తెలుసు. కానీ ఒక గురువుతోనా అంటే ఆ పొజిషన్ ఉంటుంది, నువ్వే అర్థం చేసుకో. లేనిపోని నిందలేసి అని చెప్పారన్నా. సరే అవన్నీ ఇప్పుడు నువ్వు అంటావు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మాకేమొచ్చింది, ఇప్పుడు రోమరు నారాయణకి జయరామన్తో కుమ్మక్కు, వాళ్ళకి సంబంధంలో మాకు సంబంధం. మేమేం కుమ్మక్కు, వాళ్ళకేమో ఏమని ఇస్తారు కుమ్మక్క ఎక్కువలకి. మరి మృతి అపోహన కదా. ఇట్లా లేనిపోని మిందులు ఈ మధ్య దండిగా వేసినాడు అక్క మీద. సరే ఇప్పుడు మీ అక్కకు ఏం న్యాయం కావాలంట? మీ అక్కకి ఏం చెప్తుంది ఆమె? నా 39 నుంచి ఒకటే మాట నేను చెప్పుకోలేదు. ఇప్పుడు మార్కెట్ ఉంది కదా విలువ, ఆ మార్కెట్ వీళ్ళు వాళ్ళ సంతకాలు వద్దు, వీళ్ళ సంతకాలు వద్దు, సంపూర్ణ అయిపోయింది ఇచ్చిపెట్టింది. ఒరిజినల్ సంతకాలతోనే చేపిస్తాం. వాళ్ళు మన మటన్ పెట్టి మేము ఏంది పెట్టలేదని ఏదో గీకినారు, చూడప్ప ఇట్లా పెట్టారంటే ఏదో జరిగింది కళ్ళప్ప మీ కోరిక నెరవేరుతుందని అన్నాను. ఇప్పుడేమైంది, ఆ మార్కెట్కి ఎంత ఉంటే మనం పోదాం, వాళ్ళు రమ్మని అందరూ ఈ మార్కెట్ లేదంటావు మాకు ఇడిచి పెట్టమని ఆ డబ్బు లేదో వెనక్కి ఇచ్చేస్తారు మీరు వీళ్ళు కట్టినటువన్నీ. అట్లొద్దు, ఇంకా వాళ్ళు అంతగా కావాలని కోరుకున్నారు కదా. మనం ఉన్న దాన్ని చేసిందంటే వ్యతిరేకమైతే వద్దు 2 కోట్లు ఇస్తే ఓకే అను. 2 కోట్లు ఇస్తే ఇప్పుడు నువ్వు 30 లక్షలకేమో బావుకి ఇచ్చినాడంట, వీళ్ళకి 10 లక్షలు, 40 లక్షలు ఒరిజినల్ చేరినాయన్న. మిగతా అమౌంట్ కూర్చున్నాము సెటిల్మెంట్. బాగుండాల, అక్క బాగుండాల, పిల్లోడు బాగుండాల. పిల్లోడు మెయిన్. ఇది ఆయన దెండి పుట్టించి ఫేకు, ఆధార్ కార్డు మాత్రం ఫేక్. అది అట్లా కాదు. ఏకంటే మైకు గురించి మాకు తెలుసు, సరే ఓకే వాటి గురించి మాకు తెలుసు. ఏకంటే ఈ విషయాలు మాట్లాడితే సత్యంతో సమానం. వద్దులే, తప్పది. ఒకవేళ అలా నేనైతే ఆయన వచ్చి మీ బావేమో రోజుకు ఒకటి, మీ అక్క మంచిదే, నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా. మా అమ్మే ఏదన్నా కానీ చెప్తాను. అమ్మే విషయం ఏంటంటే మీ బావకేమో 3 రోజులకు 4 రోజులకు ఒక ఆమె కావాలా. ఇప్పుడు కూడా ఆడవాళ్ళకి మాత్రం ఏదన్నా ఈరోజు చూస్తే ఆమె అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది. అంటే ఇది మన సమాజంలో ఈ విధంగా ఏం పద్ధతి అని ఏమో దండిస్తే నేను రేపు నువ్వు ఏమో తొలకొచ్చుకుని పెళ్లి చేసుకుంటే పోయి 90 పళ్ళు చేసుకుంటాను నేను ఇట్లా అంటారు చూడరా. ఏం చేయాలమ్మా మరి ఇద్దరు మీదే దీన్నేం చంపేసేది పెద్దదే నాకు ఆ మనిషికి ఒకటి చెప్పాలంటే ఒరిజినల్గా మన రెడ్డోళ్ళు పుట్టాల్సిన కాదు గొప్పనప్పుడు. ఇంకా అవన్నీ చెప్పాలంటే బాగుండదు కాదు. ఒకటి చెప్పాలంటే అక్క గురించి మేము ఆయన దేవుడుగానే భావించుకున్నాం. మాకు తెలియదు ఇట్లా రెండో సంబంధము ఈ షాడీ నా కొడుకు అనేది మంచి సంబంధం కదా. మంచి అప్పుడు ఎర్నాళ్ళ కంటే అప్పుడు ఫేమస్ రాగల కంటే. నేను పోయి చూసి వచ్చిన మంచి సంబంధం లే కానిలే, దీనికి బోర్లు గిర్లు వేసుకుంటే 15 ఎకరాల్లో కోట్లు బతుకొచ్చు, మేలుగా కుటుంబం బాగా బతుకొచ్చు అని చెప్పని ఇట్లా అనుకున్నాం. కానీ ఇప్పుడు కానీ అమ్మలు దాల్చిన ఉద్దేశంలో ఆ ప్లాట్ లేదు. ఇప్పుడు జరిగిపోయింది కదా, ఏం న్యాయం జరగాలంటే ఇంతే. ఎంత చేసినా ఇంతే కదా అనేది. మనం ఎన్ని మాటలు మాట్లాడినా జయరామన్ వాళ్ళు దీంట్లోకి ఇన్వాల్వ్ లేదు, పోలీసు వాళ్ళు లేదు, ఇంకోరు లేదు. చికెన్ సీనను ప్రతాప్ ఉన్నారు కదా, వాళ్ళతో కూర్చోపెట్టుకొని న్యాయం చేసుకుంటే అయిపోయి కదా. ఇంత రామాయణం ఏంది, వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పారు ఇట్లా వీళ్ళు ఇట్లా విన్ని వద్దు. ఏదో ఇప్పుడు ఆయనేమో ఆడేమో చచ్చిపోలే, ఆయనే మనం పట్టుకొచ్చుకుందాం. మా బావనుండు ఆయనకి న్యాయం జరిగింది, ఈమెకి జరిగింది. పిల్లోనికి ఒక ఎత్తు అయితే వీరిద్దరికి ఒక ఎత్తు. రైట్, మంచిది. అయితే దీంట్లో ఇదే విషయమే ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడాను. వాళ్ళు నా దగ్గరకు వచ్చింది వాస్తవం. నారాయణ అన్న దగ్గరికి పోతే నారాయణ అన్న గుమ్మనూరు జయరాం గారి దగ్గర తీసుకోపోతే జయరాం కూడా కాదమ్మా ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారని తిట్టి పంపించింది వాస్తవమే. కానీ కులం పేరుతో కానీ ఇంకోటి కానీ నేను చర్చించలేదు అని కూడా నాతో చెప్పినాడు. ఆయన క్లారిటీ కూడా ఇచ్చినాడు. అసలు దాంట్లో నాకు సంబంధం లేదు, నారాయణ ఎవరిని తీసుకొస్తే నేను బయటికి పోతుంటే అరిచి పంపించినాను అంతే. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, నన్ను పెట్టి వేసినారు మీరు. ఏంటంటే సరే ఏం జరిగిందో అని మిమ్మల్ని పిలిపించాము, మీ బావ దగ్గరికి మా రిపోర్టర్ని పంపించినాము, ఇది జరిగినది. మరి గుమ్మనూరి నారాయణ గారి కొడుకు కూడా వచ్చాడు అబ్బాయి, ఆ అబ్బాయిని కూడా పిలుద్దాం ఎందుకు వచ్చినాడు ఏంటంటే. సో ఇప్పుడైతే 2 కోట్ల రూపాయలకి అంటే మార్కెట్ వాల్యూ ఇచ్చి సెటిల్మెంట్ చేస్తే క్లోజ్. ఏమంతేనా జయరామన్ వాళ్ళకి దీంట్లో సంబంధం లేదా, పోలీసు వాళ్ళకి సంబంధం లేదు, ఏమో చెప్పింది అవన్నీ వద్దు. న్యాయం జరగాలంటే ఇదే. మిమ్మల్ని ఏమన్నా ఒత్తిడి పెట్టి జయరాం అన్న నారాయణ ఏమన్నా చెప్పమని చెప్పినారా? ఇట్లా ఏం ఒత్తిడి చేసేది ఏముందన్న వాళ్ళ ఆస్తికి మనం ఏమంటే ఈయన దీంట్లో మన బంగారం మందు బాగలేకున్నప్పుడు మందిని పేరు పెడితే ఎందుకొస్తుంది. బావు దీనికి మెయిన్ కారడుకుడు. ఇప్పుడు ఈ ఎమ్మ రమ్మంటే అంటే నువ్వు ఈ రకమైతే నేను రానన్నాడా అట్లప్పుడు దానికి 1 సెంట్ ₹1 వద్దండి, మొత్తం మాకే ఇచ్చేసండి. దానికి 1 సెంట్ రూపాయి వద్దండి బాబు. యాక్చువల్గా ఆమె పేరు మీద చేయించింది డాక్యుమెంట్స్ అన్నీ మీరు చూసింటారు, నేను ఎంత వింటారు.
ఆమె యాండ్ ఇప్పుడు చూడు మా కర్మ ఆమె యాండ్ ఎద్దేలదో బావ యాండ్ ఎద్దేలదో ఇప్పుడు వాళ్ళ గురించి మేము మాట్లాడాలి. ఏం కర్మ చూడేది ఇప్పుడు వాళ్ళు బతుకునేకి వాళ్ళ ఆస్తికి అన్న దీంట్లో ఎన్ని మాట్లాడినా ఇదే మాట్లాడను మనకి ఇంకేం లే. ఆ మార్కెట్ వాల్యుయేషన్ వచ్చి వీళ్ళిద్దరికి ఒక భాగం అయితే పిల్లలకి ఒక భాగం ఇబ్బంది వాని భవిష్యత్తు ఉంది. వాని గురించి మనం ఆలోచించాలి. ఇబ్బంది వానికి ఏమైనా పిల్ల మంచి చెడ్డ ఇల్లు అంటే కూడా ఏముంటుందని ఇంకా ఇంతవరకు నా ఇంటి ప్రతి ఇప్పుడు చూడు సంవత్సరానికి 6 మంది 8 మంది వస్తుంది మేము కొంటామని. ఇదే రంగస్వామి ఆదినారాయణ వచ్చినారు రెడ్డి ఈ సంవత్సరం 16 లక్షలతో ఉంది మనకి అమ్ముతారా వద్దులేప పిల్లోడు ఉన్నాడు వద్దని. మొన్న హనుమంత్ రెడ్డి ఎవరో వేలు బెంగళూరు వాళ్ళు తోలుకొచ్చి వద్దులే పిల్లోడు మళ్ళీ 15వ తేదీ రిజిస్టర్. మీకు తెలియదు అది ఆన్లైన్ మారిపోయింది కదా రెడ్డి. వాళ్ళు కొనేవాళ్ళు ఊరుకుంటారా? ఆన్లైన్ మారిపోయింది. ఎవరంటే చూసే చికెన్ చిన్న నిన్న జరిగింది ఇప్పుడు చూపిస్తున్నాము అప్పుడు చూస్తే ఆన్లైన్లో వీళ్ళిద్దరు పేరు ఉంది. మరి అట్లా ఉంది అట్లా కాదని మేము దండించిందే వాసమే. దీన్ని ఈ న్యాయం కోసమే నారాయణంతకి జరమంతా పోయిండేది. బాగునగానే చికెన్ సీనా ప్రతాప్ ఏమంటే మేము రియల్ ఎస్టేట్ మాకు ఎవరైనా 10 రూపాయలు తక్కువకి వస్తుందంటే మేము కొంటాం ఏడన్నా. అట్లా కాదు ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఒక మార్కెటెడ్ చైర్మన్ అంటూ ఉన్నతమైన పదవులు ఉన్నారు కాబట్టి దీనికి న్యాయం తగ్గట్టుగా చేయండి. దీంట్లో మీరు మార్కెట్ చేసుకోండి. ఇంకా దానికి ఇంకా చాలా ఉంది అంతొట్టొద్దు. దీని పక్కన ఇప్పుడు ఇది క్లోజ్ చేసి కూర్చొని మాట్లాడి సెటిల్ చేద్దాం మంచిది. రైట్ నా ఇప్పుడు గురించి మీ అక్క గురించి బాగా నిజంగా మీలాంటి తమ్ముళ్ళు మీ అక్కకు దొరకడం కూడా అదృష్టమే నిజంగా. అంతే కదన్నా మనకు కావాల్సింది. ఇప్పుడు జయరామన్న వాళ్ళు దీంట్లోనో పావులో ఇన్వాల్వ్ లేదు, మాది 10 రూపాయలు ఇన్వాల్వ్ లేదు. వాళ్ళు ఏమి న్యాయం కోరాలు అంటే వాళ్ళు పంపించారు. 10 లక్షలు మీ దగ్గరే పెట్టుకున్నారు. ఈ పిల్లోని పంపించే కోవడం అంటే అబద్ధం సేతుని మాకు న్యాయం చేయమంటే జయరామన్ బ్లాక్ షర్ట్ వేసుకొని ఉన్నాడని చెప్తే ఈ అబ్బాయి ఆ రోజు ఎందుకు వచ్చినారు మీరు అడిగి? ఫస్ట్ వీళ్ళు మా నాన్న దగ్గరికి వచ్చినారు. తర్వాత మా నాన్న వీళ్ళని జరంపై దగ్గర పిలుచుకోపోయినాక ఆ రోజు లోపల మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్తాము రిజిస్ట్రేషన్కి వెళ్తారు అంటే నేను వెళ్ళాను మా డాడీ పంపించాడు వెంట వెళ్ళాను అంతే. వీళ్ళకి సపోర్ట్గానే నేను వెళ్ళా, వేరే విధంగా అయితే నేను ఏం లేదు. వీళ్ళకి సపోర్ట్ గానే పోయినా వీళ్ళకి సపోర్ట్ గట్టిగా చేయి పట్టుకొని పీకినావు అంతా ఏం లేదు. కావాల్సిందే ఆమె తమ్ముడు కూడా ఉన్నాడు ఇక్కడే, వీళ్ళే అడగండి. ఈయన కూడా మా దగ్గర ఉన్నాడు. ఏం చదువుతున్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు కూడా ఏం రఫ్ అని ఏం రాజకీయాలు ఏం రావాలనుకుంటున్నావా ఏంది? అట్లా ఏం లేదు, చదువుకో ఎందుకు మనకి స్టడీ అయితే ఉంది, కంటిన్యూ చేస్తున్నా. ఇది జరిగింది అయితే నీకేం తెలియదు? అయితే నాకైతే ఏం తెలియదు. పోయిండేది వాస్తవం, మా డాడీ చెప్పిండేది వాస్తవం. మేము జయరాంపేట దగ్గరికి కూడా పిలుచుకోపోయిండేది కూడా వాస్తవమే. గుత్తికి కూడా నేను కానీ వెళ్ళినా, ఆ రోజు నేను కానీ వెళ్ళా, రిజిస్ట్రేషన్ రోజు నేను కానీ వెళ్ళాను. ఆ రోజు అది కూడా వాస్తవం. నువ్వు చికెన్ సీనా ప్రతాప్ పక్కన పోయినావా వీళ్ళ పక్కన పోయినావా? నేను వీళ్ళ పక్కన పోతాను. వీళ్ళు వచ్చింది మా దగ్గర కదా. వీళ్ళు మిమ్మల్ని నమ్మి వచ్చారు. మీరు టీడీపీనేనా? పయ్యాల కేసు ఉన్నతనా? ఇదే ఇప్పుడు నేను 39 టీవీ నుంచి కోరేదేమంటే ఎవరికైనా ఆడపిల్లేనో జయరామానికైనా ఆడపిల్ల మాకైనా ఆడపిల్లే. ఇప్పుడు సపోజ్ నీకు ఒక టీవీ ఓనర్ నీకు ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లకి న్యాయం చేయాలంటే జయరామన్ కానీ నారాయణ కానీ హనుమంత్ రెడ్డి కానీ చికెన్ సీనా కానీ వాళ్ళ ప్రతాప్ కానీ వాళ్ళ భూముల కోసం మేము వేడుకుంటున్నాము, ఏదో వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాము. కానీ చూపికుంటే ఎట్లన్నా కనీసం ఒక్కరికంటే ఓరు ఆయన సొంతము జానకిరామరెడ్డి అని సుబ్బారెడ్డి వాళ్ళ అన్న కూడా నడితే నేను ఫోన్ చేసి కనుక్కుంటాను మమ్మ మేము రావాలా వద్దనేది కాదురా చూసి వచ్చాక ఏమవుతుంది, లేదంటే నేను తోలుకొచ్చుకుంటాను. అది కాకుండా 10 లక్షలు కానీ నేను లేక హింసుకో బెంగళూరుకో కానీ తోలుకుపోయి అది చేసుకుంటాము. అదేదో చిన్నకైతే దేవుడు ఏదో ఆయనకు అది చేసినాడు, మరి ఎవడు చేయించినది తెలియదు ఏమనేది తెలియదు, వాళ్ళకి అదేదో జరిపింది అందరిని చూపిండ్రా అంటే లేదా ఆడున్నాడు అనంతపురంలో ఉన్నాడు, మళ్ళీ ఆయనకు ఏదో పొద్దుటూరు అంటున్నారు. సరే ఇప్పుడు ఇద్దరిని కలిపి ఆలోచన ఉందా లేదా? అలా కలిపి బాగుంటే చాలనా? లేదంటావా? ఇప్పుడు ఎవడో మంది తినే బదులు ఈఎంకి తలగోబు వానుకో బాగు ఏదో ఒకటి చేసి న్యాయం చేస్తే వాడు ఒకవేళ ఇద్దరు కలుసుకుంటామని సంతోషము. ఇప్పుడు ఉండేది అన్న ఎక్కడ తిరిగామో లాస్ట్కేమో అక్కేమో ఇంటికి పోల్చిందే. ఏంటంటే అది మేము స్వయాన రూపాయికి పెట్టి ఖర్చింది మేము హక్కు గురించి. ఆ తోట వైడ్చింది విడిచిపెట్టి ఆ తోటలో ప్రాణమంతా మేము పోసినాం. 30 పోళ్ళు ఆ కాలం దోగి మేమే వైర్ లాగిట్లో జేసీబీలు ట్రాక్టర్లు మా ట్రాక్టర్తో లాక్కొని గుంటకల్ హైవేలో నుంచి తోటకి ఆ ట్రాన్స్ఫారాలు మొత్తం అన్నీ ఎత్తుకొచ్చి బోర్లు వేసి అంతా చేసి మేము పెట్టిన దానికి ఆ సేనే పైన విడిచిపెట్టు. వీనికి కావాల్సింది ఇది ఇంకా ఏదో ఎకరానో అదులో మాగానే ఏదో ఉంది. ఆ ఇంట్లో వాడు ఉంటాడు, ఉండే వారసుడు వీడే, వీనికి తప్ప ఇంకెవరు వస్తాడు. ఇంకా వాళ్ళకి ఆయప్ప వచ్చి లక్షణంగా ఉండమని ఆయన నేను
చెప్పుతో కొట్టి మా ఎక్కతో సేవ్ చేపిస్తా, సేవ్ నేనే చేపిస్తాను మా ఎక్కని. మా బావ బాగుండాలి అంతే. ఆయమ్మ ఉండమని వచ్చేదని కావాలన్నప్పుడు ఆయనకు లేక ఉండమని వద్దనే ఎవరు దినమోని తోలుకొచ్చుకుంటాడు ఆయన, ఎవరు వాళ్ళ రాని వద్దనే మనమేం వద్దనలే. ఇప్పుడు ఈయమ్మని మరి కాదనా ఇది వద్దనే కదా ఆయనకు ఆ కోరిక. సరే ఏమని కోరికని ఇప్పుడు ఇద్దరిని కలిపితే చూద్దాము, లేదంటే ఆయన ఎక్కడన్నా నుండి మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రతాప్ వీళ్ళందరూ కూర్చొని న్యాయం చేస్తే మీ అక్కకు కూడా మీరు ఒప్పించి ఇవన్నీ సెట్ చేస్తారు, అంతే కదా? అంతే. రైట్, ఓకే. అంటే మీకేమో తెలిసి ఇప్పుడు ఆయన ఉండేదనా? ఏముండేదా? ఎక్కడున్నా పట్టుకొస్తాం, నో ప్రాబ్లం. మాకంటే ఇప్పుడు ఆయన చూడు మీ అక్క ఎక్కడుందో తెలియదు మీకు. రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పోయినారు కదా మీరు మన్నట్టు అబద్ధం. రిజిస్టర్ ఆఫీస్ జరిగింది, ఆ ఫలితాలు వచ్చింది, మీరు వాళ్ళంతా ఏవో ఏకమయ్యి మమ్మల్ని ఇచ్చేసి పెట్టినారా పని పారేసి ఇడిచింది. నేను వచ్చినప్పుడు ఏదో తీసుకుంటానులే అమ్మ. ఇంకేడుందో తెలియదు. ఈ ఆపత్తు నుంచి ఫోన్ అడ్రస్ లే. ఈ ఎపిసోడ్ మా కర్మ సొంత మక్క సొంత బావ ఆయన బ్యాండ్ అనేది తెలియదు, ఈ అమ్మ బ్యాండ్ అనేది తెలియదు. దీన్ని ఏదో ఈ టీవీ 39 టీవీ పున్నానన్న మా అక్కని బావను కలిపి మమ్మల్ని అంతా ఓటు చేస్తే అంతకంటే సంతోషం ఇంకోటి ఉండదు. ప్రస్తుతం సుబ్బారెడ్డి ప్రొద్దుటూరులో బెడ్ రిడన్లో ఉన్నాడు. ఈ విధంగా మంచం మీద పడుకొని మన రిపోర్టర్ ఒకటే చేతులు కాళ్ళు కూడా సరిగా పనిచేయని పరిస్థితి. ఎవరో ఒక ఆమె అయితే చూసుకుంటోంది. డబ్బులుంటే ఈ కాలంలో ఎట్టుంటుందంటే ఆ డబ్బులు ఉన్నంత వరకు ఎవరో ఒకరు చూసుకుంటారు. డబ్బులు ఆయన దగ్గర 30 లక్షల రూపాయలు తీసుకుపోయినాడు పొలం అమ్మి. ఆయన దగ్గర బాగా క్యాష్ ఉంది, సేవలు చేస్తున్నారు. సో ఆ డబ్బు అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే నిజంగా వీళ్ళ బామర్దులు అయితే మా అక్క మా బావను కలపాలి, మా బావ ఎక్కడున్నాడో పిలిపించి మేమే చూసుకుంటాము, మా అక్క మా బావ కలిసి ఉండాలా, మా మల్లుడికి వాళ్ళ నాన్న ఉండాలా అనేది వారి యొక్క ఆలోచన. వారి మాటలు కూడా విందాం. ఈయన పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. మన రిపోర్టర్తో మాట్లాడినాడు. ఈయన చాలా ఇబ్బంది అయితే ఉన్నాడబ్బా. ఏవో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి, ఏవో అనుకున్నారు, అనుమానాలు, ఈయన ఎవరిని తీసుకొచ్చుకోవడము, భార్య పైన అనుమానంతో ఈ విధంగా ఇవన్నీ జరిగినాయి. ఏం జరిగినా చివరికైతే ఇప్పుడు ఒక ఫ్యామిలీ మంచిగా అందరూ కలుసుకొని బాగుండాలని అందరు కూడా కోరుకుంటున్నారు. ఇందులో గుమ్మనూరు జయరాం దగ్గరికి పోయిండేది వాస్తవం, గుమ్మనూరు నారాయణ గారి దగ్గరికి పోయిండేది వాస్తవం. ఇవన్నీ కూడా మధ్యలో ఎందుకంటే పొలిటికల్గా చిన్న చిన్న విషయాలు అయినప్పుడు పై స్థాయి వాళ్ళ దగ్గరికి పోతుంటారు. అన్న మాకు వాళ్ళకి చెప్పు, ఎంఆర్ఓ గారికి చెప్పు, లేదా పోలీసులకు చెప్పని. ఈ పోయిన క్రమంలో ఈమె వాళ్ళు ఏదో చేసినారని వాళ్ళ మీద అంటే బురద చల్లడం, అంటే బట్ట కాల్చి మొగం మీద వేస్తే మసిగుడ్డ అంతా అంటుకుంటుంది. దాన్ని కడుక్కోవడానికి ఇంత పరిస్థితి వచ్చింది. నిన్న ఏమి చెప్పిన మాటలతో మనం కూడా గుమ్మనూరు జయరాము నారాయణ గారి పాత్ర ఉందేమో అనుకున్నాం. వాస్తవంగా మనం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత సొంతం వాళ్ళ తమ్ముళ్ళే వచ్చారు, గుమ్మనూరు నారాయణ కొడుకు వచ్చాడు. సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి మన రిపోర్టర్ ఏం జరిగింది అనేది ప్రొద్దుటూరుకు పంపించాం అప్పటికప్పుడు. సో ఇది జరిగిన వాస్తవం. దీనిపైన మళ్ళీ ఏమైనా గుమ్మనూరు జయరామం ఏమైనా బెదిరించినాడా, లేకపోతే నారాయణ ఏమైనా మీకు డబ్బులు ఇచ్చినాడా, లేకపోతే ఇవన్నీ కింద కామెంట్లు ఉంటాయి చాలామందికి. సో నేనేమంటానంటే ట్రాన్స్పరెంట్ అంటే నిజం నిగ్గు తేల్చాలి. ఒక సంఘటన జరిగినప్పుడు కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ లేకోకుండా న్యూస్ పెట్టినప్పుడు దాని వెనకాల ఎన్నో పరిణామాలు ఉంటాయి, ఎన్నో బురద జల్లే కార్యక్రమాలు ఉంటాయి. కొంతమంది రాజకీయంగా వాడుకుంటారు, కొంతమంది రాజకీయంగా దీన్ని దురుద్దేశంగా చూపిస్తారు. సో నిజం ఎంత అనేది చాలా ముఖ్యం. అందుకని AP39 టీవీ ఎవరికి కూడా లొంగో, లేకపోతే ఎవరు ప్రలోభాలకో, లేకపోతే ఎవరితోనన్నా బెదిరింపులకో ఆ బెదిరే ప్రసక్తి లేదు. నిజమైతే ఇదే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 15 సంవత్సరాలు అవుతుంది. ఎందువల్ల నీ పైన దాడి చేసినారు? ఆయన అప్పులు తెచ్చినా అమ్మినాను, భూమి అమ్మినానని చెప్పి నన్ను దాడి చేశారు. నేను అప్పులు దర్శన అప్పులు వేసా, కోటి రూపాయలు అప్పులు అయినాయి. వాడు వచ్చి పబ్లిక్ వచ్చిన భార్య తోలుకోపోయినాడు. మళ్ళీ రెడ్డి ఎడ్యూట్ చేసుకున్నారు. ఆధార్ కార్డు మార్చింది. ఎప్పుడు పోయినాడు? 2015 వెళ్ళిపోయింది. 2018 ఆధార్ కార్డు మార్చింది. బిడ్డకు కూతురు పుట్టినది. ఆధార్ కార్డు ఫస్ట్లో పక్కిలో కళ్ళు ఉన్నారు వాళ్ళు. నా భార్య ఊళ్ళో కూడా కొట్టి పంపించినారు. ఇంట్లో కూడా దాడి చేసినారు. తొలకొపోతాంటే పబ్లిక్ నా భార్య అని. వాళ్ళు దిగిన ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. చెప్పు.
అందుకోసమే నా భార్య చేసింది అన్నమాట. నేను అప్పులు చేశాను కాబట్టి నేను అమ్ముకున్నాను, నేను ఎట్లా అప్పులు కట్టుకున్నాను అమ్ముకున్నాను. నేనేం చేస్తున్నాను, నాకు ఏం లేదు, ఉండేది అది ఒక్కటే అవుతాను, నాకు ఏం లేదు. ఇప్పుడు మీ భార్య నా భర్త లేడు, కనపడడం లేదని చెప్తుంది. ఉన్నాడు ఆయన, మీకు కావాలంటే కట్టుకుని పట్టిపోయి మళ్ళీ రిటర్న్ కనుక్కోండి, ఆయన ఉన్నాడు లేదా కనుక్కోండి, ఎన్నుకొని చేసుకున్నాడు. కావాలంటే మీకు అది రికార్డులు కూడా ఇప్పుడు కావాలంటే మీకు ఇస్తాను, ఇప్పుడు జిరాక్స్ కూడా కావాలంటే ఇస్తాను. ఫస్ట్ ఆయన అదే నువ్వు కనపడడం లేదని వాళ్ళు కంప్లైంట్ టీవీ ఎక్కినారు ఏపీ 39లో. దానివల్ల నువ్వు దానికి ఏం సమాధానం చెప్తావు చెప్పు. నేను ఉన్నాను, అడిగిపోతాను, నేను ధైర్యం అంతా ఉన్నాను, ఎక్కడ పోలేదు, వచ్చి వాళ్ళు దాడి చేసి ఎక్కడ పోలేదు.